హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన జీవితాలని మన ఆర్థిక వ్యవస్థల్ని శాసిస్తుంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా వీడియోలు పెట్టాను, కానీ నేను ఈ రంగంలో ఎక్స్పర్ట్ కాదు. నేను ఎప్పుడో బీఎస్సీలో ఎలక్ట్రానిక్స్ చదువుకున్నాను, కానీ ఆ తర్వాత ఎకనామిక్స్ పాలిటిక్స్లోకి వచ్చి ఎలక్ట్రానిక్స్ మర్చిపోయాను. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఏంటి, మన జీవితాల్ని మన ఆర్థిక వ్యవస్థల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రూపంలో ప్రభావాన్ని చూపబోతోంది మనం చూసాం. ఇంటర్నెట్ రాకముందు, ఇంటర్నెట్ వచ్చాక మన జీవితాలు ఊహించని రీతిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. అందువల్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే రకంగా మన జీవితాలని కంప్లీట్గా, సంపూర్ణంగా, సమగ్రంగా ప్రభావం చూపబోతున్నాయి. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి వివిధ రంగాల్లో, వీటిని అర్థం చేసుకునేందుకు ప్రొఫెసర్ వెంకటకృష్ణను నేను ఆహ్వానించాను. ప్రొఫెసర్ వెంకటకృష్ణ గారు IIIT కర్నూల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగమైనటువంటి కర్నూల్లో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. IIT చెన్నైలో ఎంటెక్ చేసి, IIT వారణాసిలో కంప్యూటర్ సైన్స్లో PhD చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రచనలు కూడా చేశారు. అందువల్ల ఆయనతో అనేక విషయాలపైన మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. వెంకటకృష్ణ గారు, ముందుగా మనము ఆలోచించాల్సింది, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, ఇండస్ట్రీ 4.0, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నారు కదా. సో వాట్ యు మీన్, ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏమిటి? గతంలో వచ్చిన 3 పారిశ్రామిక విప్లవాలు ఏంటి? దానికి దీనికి తేడా ఏంటి వెంకటకృష్ణ గారు? సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. సార్, ఇప్పుడు మనము ఎక్కువగా ఇండస్ట్రీ 4.0, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 కోసం మనం ఎక్కువ మాట్లాడుతున్నాము. దీనికంటే ముందు మనకి 3 పారిశ్రామిక విప్లవాలు, అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1.0 అండ్ 2.0, 3.0 వచ్చాయి. మనకి ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసుకుంటే మనము 1780స్లో ఎక్కువగా స్పిన్నింగ్ మిల్స్ కానీ లేకపోతే టెక్స్టైల్ సెక్టార్కి సంబంధించిన రెవల్యూషన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు మనకి బ్రిటిషర్స్ రూల్ చేస్తూ ఉన్నారు. గ్లోబల్గా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పటికి కాలేదు. ఆ తర్వాత అంటే ఈ 1780స్లో ఈ మనము ఎక్కువ కాటన్ ఓరియంటెడ్ కల్టివేట్ చేయటం కానీ లేకపోతే వీటి వలన ఏమైందంటే స్పిన్నింగ్ మిల్స్ లేకపోతే టెక్స్టైల్కి సంబంధించిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1780స్లో స్టార్ట్ అయింది. దాంతోపాటుగా స్ట్రీమ్ ఇంజిన్ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నియర్లీ ఆఫ్టర్ 100 years 1870స్లోకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0 స్టార్ట్ అయ్యింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0లో ఏమైందంటే మనకు వచ్చేసి ఎక్కువ ఎలక్ట్రిసిటీని ఐడెంటిఫై చేయటము, ఆ తర్వాత వచ్చేసి ఈ ఎలక్ట్రిసిటీ ఓరియంటెడ్గా కొత్త పారిశ్రామిక విప్లవాలు, లేకపోతే మైనింగ్ కానీ లేకపోతే ఇట్లాంటి సెక్టార్స్ అన్నీ బాగా ఎమర్జ్ అయినాయి. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 2.0 వలన ఏమైందంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విపరీతంగా గ్రో అయ్యింది. ఆ తర్వాత నియర్లీ అనదర్ 100 years తర్వాత 1970స్కి వచ్చేసరికి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3.0 వచ్చింది. సో 3.0లో ఏమైందంటే ఈ ఐటీ ఓరియంటెడ్, అంటే డిజిటల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్, సార్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. సో ఈ కంప్యూటర్స్ రావటం కానీ లేకపోతే కంప్యూటర్ ఓరియంటెడ్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ ఎమర్జ్ అయినాయి. సో నియర్లీ ఆఫ్టర్ 50 years ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3.0, సో 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 కోసం మాట్లాడుతాం. ఇందులో ఎక్కువగా అంటే మీరు చూడండి, ఈ టెక్నాలజీ గ్రోత్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 3.0 తర్వాత 4.0కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ టెక్నాలజీ రెవల్యూషన్, ఇంతకుముందు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మధ్య గ్యాప్ వచ్చేసి 100 years ఉంది, ఇప్పుడు 50 yearsలోనే వచ్చేసింది. సో ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎమర్జింగ్ టెక్నాలజీస్, IoT కానీ, బిగ్ డేటా కానీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఇట్లాంటి చాలా టెక్నాలజీస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి సార్. అంటే మీరు అన్నట్లు టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ ఒక దశ నుంచి మరో దశకు మారుతున్న కొద్దీ ది టైం పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది. అవును సార్, మీరు అన్నట్లు ఫస్ట్ పారిశ్రామిక విప్లవానికి ఇప్పటికి చూస్తే మ్యాసివ్ చేంజ్.
Yes, మీకు డెఫినెట్గా ఈ 5.0 ఇంకెక్కువ దూరం ఏమి ఉండదు. సో లెట్స్ మనం ఏది ఊహించలేము ఇప్పుడే 5.0 ఎలా ఉంటుంది అని. బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల 5.0 వస్తుంది అని అంటున్నా. లెట్స్ టాక్ అబౌట్ ఇట్ లిటిల్ లేటర్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎకానమీలో అలాగే రియల్ లైఫ్లో ఎవ్రీడే లైఫ్లో విస్తృతంగా ఇవాళ వినియోగంలోకి వస్తుంది. ముందు మనం ఒక్కొక్క రంగాల్లోకి వెళ్ళే ముందు స్థూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజెస్, అప్లికేషన్స్, రేంజ్ అండ్ డెప్త్ ఏంటి అంటే ఏమంటారు మీరు? సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనందరికీ తెలిసిందే కృత్రిమ మేధస్. అంటే మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా మనం ఒక మేధస్సుని క్రియేట్ చేస్తున్నాం. ఆ మేధస్సు ఏంటంటే హ్యూమన్ ద్వారా కాదు, హ్యూమన్ విల్ బీ ట్రైన్ టు ఏ మిషన్. ఒక మిషన్కి ట్రైన్ చేసి ఆ మిషన్ మనిషి చేయాల్సిన పనులన్నీ చేయడాన్ని మనము ఆర్టిఫిషియల్ ఒక ఇంటెలిజెన్స్. రకంగా క్యాలిక్యులేటర్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. సార్ 4 × 4 16 అంటే 16 సార్. అది కూడా దానికి తెలివి ఉంటేనే చేయగలుగుతుంది కదా. అంతే సార్. ఇప్పుడు మనకి చెస్ గేమ్ ఆడుతూ ఉంటాం మనం కంప్యూటర్లో. సో మనం ఏం చేస్తామంటే కోడ్ రాస్తాం. కోడ్ అల్గరిథంలో ఏం చేస్తామంటే ఈ డెసిషన్, ఈ ఇన్పుట్స్ ఇస్తాం. కండిషన్ ఇదైతే ఇది చెయ్యి, ఇదైతే ఇది చెయ్యి అని చెప్పేసి మనము మన రియల్ లైఫ్లో ఫేస్ చేసినవన్నీ కూడా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేశాము, ఇట్లాంటి వాటన్నిటిని ఏం చేస్తామంటే సిస్టమ్కి ట్రైన్ చేస్తాం మనం. అది ట్రైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ ట్రెండ్ లేకపోతే మనం ఇచ్చిన ఇన్పుట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని సిస్టమ్ అంటే కంప్యూటర్. సో దీస్ ఆర్టిఫిషియల్ అల్గరిథమ్స్ ఏవైతే మనం రాసామో దీన్ని బేస్ చేసుకొని సిస్టమ్ విల్ ఎవాల్వ్. సిస్టమ్ మీన్స్ మిషన్ ఇక్కడ. అంటే ఆ టెక్నాలజీ అర్థం చేసుకొని చెప్తుంది మనకు. మనము ఎగ్జిస్టింగ్ డేటా పైన వాటిని ట్రైన్ చేస్తే ఆ డేటా ఆధారంగా దే విల్ ప్రిడిక్ట్ ది రెస్పాన్స్. ఇప్పుడు మనం ChatGPT చూస్తున్నాం, ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాం. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏంటి తేడా? సార్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఇప్పుడు కొత్త కాదు. అంటే మీరు అన్నట్టు క్యాలిక్యులేటర్స్ ఎప్పుడో వచ్చినాయి. ఈ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే వీ విల్ ట్రై టు ఎన్హాన్స్ ది ఎగ్జిస్టింగ్ ఏఐ అనమాట. సో వీటిలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడేది ఉన్న వాటినే ఎన్హాన్స్ చేసుకుంటూ కొత్త కాన్ఫిగరేషన్తో ఎమర్జ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం సార్. వీటి అప్లికేషన్స్ మనం చూసుకుంటే డిఫరెంట్ సెక్టార్స్లో మనం వాడుతుంటాం. హెల్త్ సెక్టార్లో కానివ్వండి, లేకపోతే మనకి రీటైల్ సెక్టార్లో కానివ్వండి, లేకపోతే మనకు వచ్చేసి సోషల్ నెట్వర్క్స్లో కానీ అంటే సోషల్ మీడియా మనం వాడే వాటిల్లో కానివ్వండి, కామర్స్లో కానివ్వండి, అట్లా వేరు రంగాల్లో ఆర్టిఫిషియల్, లేకపోతే ఆటోమొబైల్ సెక్టార్లో తీసుకున్నా కానీ వేరు రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు సపోర్టివ్ టెక్నాలజీ అయిపోయింది. ఇంతకు ముందు ఏమైందంటే ఈ వేరు సెక్టార్స్లో అంటే హెల్త్ సెక్టార్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతకుముందు వాడలే, లేకపోతే ఆటోమొబైల్ సెక్టార్లో పెద్దగా మనకి తెలియదు. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసాక ఈ బ్రాంచ్ అంటే ఈ టెక్నాలజీస్ వచ్చేసరికి ప్రతి డొమైన్లో కూడా దే బికెమ్ ది సపోర్టివ్ టెక్నాలజీ. సో ఇది లేకపోతే మనము మళ్ళీ వెనకబడిపోతామనే పరిస్థితి వచ్చింది. సో ఈ టెక్నాలజీస్ వాడి మనము దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి లేకపోతే ఆటోమేషన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా హెల్ప్ అవుతుంది సార్ వేరు సెక్టార్స్కి. ఇక జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సార్ ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు మనకి ఇంతకు ముందున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు అన్నట్టు ఇప్పుడు చెస్ గేమ్ కంప్యూటర్ ఆడటం ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుండో వచ్చింది అది. కానీ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎన్హాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే కొద్దిగా మోడర్నైజ్ చేస్తూ ఇంకా కొత్త అల్గారిథమ్స్, కొత్తగా ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ లేకపోతే కొత్తగా ప్రెడిక్షను ఇట్లాంటివన్నిటిని ఇది చేసేసి ఈ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్ వాడుతుంది. అంటే వాస్ట్ అవైలబుల్ డేటాను ఫీడ్ చేయడం ద్వారా ఆ డేటాను మెషిన్ అర్థం చేసుకొని, మిషన్ లెర్నింగ్ అంట లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని, మిషన్ అర్థం చేసుకొని దాన్ని లాజికల్గా ప్రాసెస్ చేసి దానికి ఒక లాజికల్ ప్రిడిక్ట్ చేసి ఆన్సర్ ఇవ్వడం. దట్స్ హౌ ఐ థింక్ జనరేటివ్ ఏఐ వర్క్స్. ఎస్ సార్. అంటే ఈ సిస్టమ్ ఇప్పుడు ఏం చేస్తుందంటే హిస్టారికల్ ట్రెండ్ని బేస్ చేసుకొని అది ప్రిడిక్ట్ చేస్తుంది. సపోజ్ ఫేస్బుక్లో తీసుకుందాం మనం, మన ఇద్దరము ఫ్రెండ్సా కాదా అని చెప్పేసి ఎట్లా చెప్పగలం అంటే బేస్డ్ ఆన్ అవర్ కామన్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ అంటూ ఉంటాం.
సో అంటే ఎప్పుడైనా మనము ఈ లింక్ ప్రిడిక్షన్ అల్గరిథమ్స్ అట్లా చాలా అల్గరిథమ్స్ ఉంటాయి. సో ఫేస్బుక్లో మనకి సజెషన్స్ ఎప్పుడు చూపిస్తుంది అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్ని ఈయనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించు పలానా పర్సన్కి అని చెప్పేసి బేస్డ్ ఆన్ ద మ్యూచువల్ ఫ్రెండ్స్. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్ అనేది సిమిలారిటీని బట్టి, అంటే మన ఇద్దరం ఒకే ఇన్స్టిట్యూషన్స్లో చదివినా లేకపోతే ఒకే కంపెనీలో పనిచేసినా కానీ ఇట్లాంటివన్నీ బేస్ చేసుకొని ఈ సిమిలారిటీ మెజర్స్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న లైక్ మైండెడ్ ఆర్ బిహేవియరల్ థింకింగ్ని బట్టి ఇది ప్రిడిక్ట్ చేసి సిస్టమ్ ప్రిడిక్ట్ చేసి మనకి సజెషన్ ఇస్తుంది అనమాట. వీళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపు, మీ ఇద్దరికి ఎక్కువ కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు అట్లాంటివి. అంటే ఇప్పుడు మేము యూట్యూబ్లో కూడా చూస్తుంటాం, మీరు నా వీడియోలు చూడడం మొదలు పెడితే మీకు ప్రతిసారి నేను నా వీడియోలే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ ఆల్గరిథమ్స్ అర్థం చేసుకుని ఓహో ఇతను నాగేశ్వర్ సార్ వీడియోలు చూస్తాడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ అని దానికి అర్థం చేసుకుని ఇంకోసారి కొత్తగా పెట్టాడు మీరు చూస్తారా అని సర్వ్ చేస్తుంది. అంటే మన ఇంటికి మొదటిసారి వచ్చిన అతిథి ఏది ఇష్టపడతాడో తెలియదు, కానీ 10 సార్లు మన ఇంటికి వచ్చి భోజనం చేసిపోయాడు అనుకోండి, మనకు ఆ పాత డేటా ఉంటుంది. సో ఇతను పులుపు ఇష్టం ఉంటుంది, స్వీట్ ఇష్టం ఉంటుంది, హాట్ ఇష్టం ఉంటుంది, క్యాలీఫ్లవర్ ఇష్టం, టమాటో తినడు. సో ఈ డేటా ఆధారంగా మనం ప్రిడిక్ట్ చేస్తాం ఓ ఇతనికి ఇష్టమైన ఆహారం ఏంటి అని. సో ఇది టెక్నాలజీ అలాగే మన బిహేవియర్ను, మన బ్రౌజింగ్ హిస్టరీని, మన మూమెంట్స్ని కూడా పసిగడుతుంది. మీకు ఆశ్చర్యం అనిపిస్తే మాకు ఇప్పుడు ఓ షాపింగ్ మాల్ ఒక అద్దాల షాప్కి పోయేస్తే అద్దాల అడ్వర్టైజ్మెంట్ చూపెడుతూ ఉంటుంది. అంటే GPS ద్వారా మనము అద్దాల షాప్లోకి వెళ్ళాము, అద్దాలు కొనుక్కోవడానికి వెళ్ళామని అర్థం చేసుకుంటుంది. అంటే అద్దాల షాప్లో పనిచేసే మన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళామని కూడా దానికి సంబంధం లేదు. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ టు బై అని. మీరు రెగ్యులర్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసే వాళ్ళైతే మీకు ఫ్లైట్ టికెట్లు ఎక్కడెక్కడ హోటల్స్ ఎక్కడెక్కడ చూపెడుతుంటారు. అంటే బెనిఫిట్ ఆఫ్ ద వ్యూయర్ ఐమ్ టెల్లింగ్. సో ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఇంటికి 10 సార్లు వచ్చిన వ్యక్తి భోజనంలో ఏది ఇష్టం అని మనం తెలుసుకుంటాం. నేను ములుగులో ఒక ఫ్రెండ్ ఇంటికి పోతే వెళ్ళే వరకు ఆడ మామిడికాయ పప్పు, గోంగూర పచ్చడి ఇవన్నీ చేసి పెట్టాడు. సో ఎందుకు ఇవన్నీ చేశారంటే సార్కు పులిపిస్తాం కదా అన్నాడు. సార్కు పులిపిస్తామని మీకెలా తెలుసని మా మేడం అడిగింది. మేడం మీ ఇంటర్వ్యూలో ఒక దగ్గర చూసాము, సార్కి ఏది ఇష్టమని యాంకర్ అడిగితే పులుపు అని చెప్పారని. అంటే ఆ డేటా సేకరించి నాకు ఇష్టమైనది పులుపు గుర్తించి అది చేశారు. సో ఇది హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన ఇష్టాయిష్టాలని నిరంతరం ఒక రకంగా మనం వెంటాడుతుంటుంది సార్. అది మనకి తెలియకుండానే సర్వేలెన్స్ చేస్తూనే ఉంటుంది, మన వెనకాల ఒక స్పై ఉన్నట్టే. అంతే సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు నేను బట్టలు నాకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఎక్కువ నేను షాపింగ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, బట్టలు కొంటూ ఉన్నాను అనుకోండి, మీ హిస్టరీ అంతా కూడా మీరు ఎప్పుడు ఏం కొన్నారన్నది ఈ డేటా ఆల్రెడీ క్లౌడ్లో సేవ్ అవుతూ ఉంటుంది ఆ కంపెనీకి. అండ్ దే కెన్ ఆ డేటాని వాళ్ళు వేరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్కో లేకపోతే మార్కెటింగ్ కంపెనీస్కో ఇవ్వచ్చు. సో వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రొడక్ట్ మార్కెటింగ్ కోసం మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం, మైక్రో టార్గెటింగ్ ఆఫ్ యాడ్స్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు నేను ఒక యాడ్ చూశాను, ఫేస్బుక్లో ఒక అతను ఫోటో పెట్టాడు, ఇవాళ ఎవడో నాకు గన్మెన్ అమెరికాలో గన్మెన్ నన్ను బెదిరించాడు అని పోస్ట్ పెట్టాడు. అతనికి ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే రైఫల్ అమ్మేవాళ్ళు. సో ఇలా ఒక అతను వచ్చి విండో పక్కన తుపాకీ పట్టుకుని ఉన్నట్లు, ఈయన భయపడినట్లు ఆ విజువల్ చూపెట్టి నువ్వు వెంటనే గన్ కొనుక్కో అని యాడ్ వచ్చింది. ఇంకో అతను ఒక రైఫిల్ పట్టుకొని అడవికి వెళ్ళి దగ్గరలో వేటాకు వెళ్ళి పిల్లలు తీసుకొని ఎంజాయ్ చేసి వచ్చాడు. అతనుకోమో వేటకు వెళ్ళొచ్చు రైఫిల్తో అని చెప్పి ఆడొచ్చింది. అంటే అతను అడవికి వెళ్ళి పిల్లలతో ఆడుకున్న వాడికోమో ఆడుకోవడానికి రైఫిల్ ఉపయోగపడుతుంది అని, ఇలా భయపడుతూ గతంలో పోస్ట్ పెట్టిన వాడికోమో నీకు రక్షించుకోవడానికి రైఫిల్ ఉపయోగపడుతుంది. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినట్టే కదా. అవునవును సార్. సో చెప్పండి. దీనితో పాటు ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసి మనము దేనికి వాడుతున్నామో కూడా తెలుసుకొని ఫ్యూచర్లో, అంటే ఇందులో కూడా గన్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉండొచ్చు, అంటే స్పెషలైజ్డ్ గన్స్ ఉండొచ్చు. మన యూసేజ్ని బట్టి కూడా ముందు అట్లాంటి సజెస్ట్ ఇవ్వటము. ఎందుకంటే
ఈ టెక్నాలజీ గ్రోత్ అనేది ఇవాళతో ఆగిపోదు సార్, మీకు తెలియంది కాదు. మనం అందుకే కంప్యూటర్ సైన్స్లోనో లేకపోతే ఐటీ రిలేటెడ్ టెక్నాలజీ గ్రోత్ చూసుకుంటే మనకి మీకు ఆర్కూట్ అని వినే ఉంటారు మీరు. అవును, చాలా పాత కాలంలో అది వెళ్ళిపోయినప్పుడు సంతాప సభలు జరిగాయి సార్. ఒకప్పుడు ఆర్కూట్ అంటే సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ ఇదన్నమాట, సోషల్ మీడియా అకౌంట్ అది. ఆ తర్వాత ఫేస్బుక్ వచ్చింది. ఆర్కూట్ వాజ్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ సోషల్ నెట్వర్క్ సార్. తర్వాత ఫేస్బుక్ క్లోజ్ అయినప్పుడు టెలిగ్రామ్ క్లోజ్ అయినట్టు ఫీల్ అయ్యారు. సో ఒక మన యాన్సెస్ట్రల్ ప్రాక్టీస్ లాగా. అవును సార్. ఇప్పుడు అట్లాగే ఆ ఫేస్బుక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్విట్టర్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి చాలా సోషల్ నెట్వర్క్. అట్లాగే ఐటీ టెక్నాలజీలో కూడా, ఐటీస్లో కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మీరు చూడండి, గ్రోత్ వచ్చేసి ఈ సెక్టార్లో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ సార్. మీకు ఒకప్పుడు బి లాంగ్వేజ్ అని ఉండేది, తర్వాత సి లాంగ్వేజ్, తర్వాత C++, ఇట్లా వేరు లాంగ్వేజెస్ వచ్చినాయి. నా చిన్నప్పుడు అయితే మేము నోకియా మొబైల్ వాడేవాళ్ళం. ఆ తర్వాత ఇప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ కూడా దాదాపుగా అవుట్డేట్ అయిపోయి అందరూ ఐఫోన్ అని చెప్పేసి అంటున్నారు. సో టెక్నాలజీ గ్రోత్, ఈవెన్ ఏఐ ఎనేబుల్డ్ మొబైల్ ఫోన్స్ కూడా వచ్చాయి కదా. సార్. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు మీకు వాట్సాప్లోనే మెటా వాడు ఏఐతో లింక్ అయ్యి మీకు ఏఐ సపోర్టెడ్ వాట్సాప్ కమ్యూనికేషన్ కూడా ఇస్తున్నాడు. సో అంటే కమింగ్ టు ది యూజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మన నిత్య జీవితంలో అనేక రకాలుగా వాడుతున్నారు. ఈ మధ్య పాపులర్గా మీరు కూడా ఇంట్రొడక్షన్లో IoT అన్నారు. ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT అంటే ఏంటి, అది ఎలా యూజ్ చేస్తారు, ఎలా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది? సార్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే జనరల్గా ఏంటంటే, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది కొన్ని డివైసెస్ వాటంతట వాటే కమ్యూనికేట్ చేసుకోవటం వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. అంటే ఐఓటీస్కి ఏంటంటే వీ నీడ్ సెన్సార్స్ కావాలి సార్. సెన్సార్స్ ఉన్న తర్వాత మనము ఈ ఐఓటీని ఏంటంటే మనిషి సపోర్ట్ లేకుండా మిషన్స్ వాటంతట అవే మాట్లాడుకొని మనిషి చేయాల్సిన పనులు చేస్తాయి అన్నమాట ఇంటర్నెట్ సాయంతో. అంటే ఈ డివైసెస్ అన్నీ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి సార్. ఇవన్నీ కనెక్ట్ అయ్యాక అగైన్ ఈ డేటా అంతటిని మళ్ళీ క్లౌడ్లో స్టోరేజ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మనం. స్మార్ట్ ఫార్మింగ్ కోసమో లేకపోతే స్మార్ట్ హోము అట్లా మాట్లాడుకున్నాం అనుకోండి. స్మార్ట్ ఫార్మింగ్ ఎందుకంటే మనకి ఎక్కువ మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద డిపెండ్, అగ్రికల్చర్ ఓరియంటెడ్ పీపుల్. సో ఈ ఐఓటీ స్మార్ట్ ఫార్మింగ్కి ఎట్లా వాడుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్స్ అని ఉంటాయి. అంటే ఆ సెన్సార్స్ ఏం చెప్తాయి అంటే తేమ శాతం ఎంత ఉన్నది భూమిలో అని చెప్పేసి చెబుతాయి. సో వాటర్ లెవెల్ కనుక తక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోవాలి. సో రైతు ఇప్పుడు మీకు తెలియదు కాదు, కరెంటు ప్రాబ్లం ఉండేది. ఒకప్పుడు 3 ఫేజ్ కరెంటు కావాలి మనకి. పొగులు ఇవ్వచ్చు కొన్నిసార్లు. పల్లెటూరులో అయితే మాకు చిన్నప్పుడు ఒకప్పుడు రాత్రి ఇస్తుంటారు, ఒకసారి పొగులు ఇస్తుంటారు. అదే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే మనమే రాత్రి పొలంకి వెళ్ళి మోటార్ ఆన్ చేయాలి. ఇప్పుడు అవసరం లే. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ సెన్సార్స్ వలన ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేసేయచ్చు. అండ్ ఈ సాయిల్ మాయిశ్చర్ లెవెల్ తక్కువ ఉంటే, ఒక పర్టికులర్ లెవెల్ కంటే తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అయిపోయి డ్రిప్ ఇరిగేషన్ ఆన్ అయిపోతుంది. ఆ తర్వాత అంటే అక్కడ మనకి మనిషి అవసరం లేదు సార్. అండ్ ఆ తర్వాత మనకి ఏదైనా తెగలు పెట్టవచ్చు మొక్కలకి లేకపోతే ఇట్లాంటి వాటికి. అప్పుడు మళ్ళీ కొన్ని సెన్సార్స్ వాడేసి ఆ తెగలు ఎట్లాంటి తెగ దానికి మళ్ళీ డ్రోన్ టెక్నాలజీ వాడుకొని ఆటోమేటిక్గా మనం పెస్టిసైడ్స్ కలుపుకొని దానికి మళ్ళీ మందులు ఇది చేయొచ్చు అన్నమాట. మనం ఏం చేయకపోయినా డ్రోనే ఆటోమేటిక్గా చల్లుతుంది. అంటే మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి సార్. అంటే ఇదేంటంటే ఈ స్టేజ్లో ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్కి పోలా. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనమే కలిపేసి డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. ముందు అట్లాంటిది కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఎలాగైతే మోటార్కు ఇన్స్ట్రక్షన్ లేదో డ్రోన్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఉంది సార్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆకుకి మనము ఫార్మింగ్లో ఒక ఆకు తీసుకుంటాం, మంచిగా ఉన్న ఆకు అంటే తెగలు లేని ఆకు, ఇంకొక ఆకు తెగలున్న ఆకు తీసుకుంటాం. ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ద్వారా. ఈ ఆకుకి తెగలు వచ్చినప్పుడు ఏ తెగలు వచ్చింది, దానికి ఏ మందు వాడాలి. సో ఆటోమేటిక్గా అదే ప్రాసెసింగ్ చేసి ఇట్ విల్ పాస్ ఏ ఇన్స్ట్రక్షన్, అంటే ఒక కమాండ్ పాస్ చేస్తుంది అనమాట. పాస్ చేసినప్పుడు ఆ మందు కలుపుకొని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఈ డ్రోన్ ఆటోమేటిక్గా ఇది అవ్వచ్చు. సో ఇట్లాంటివి మిషన్ టు మిషన్ కమ్యూనికేషన్ సార్ ఇదంతా. సో ఐఓటీలో ఏంటంటే ముందు రాబోయే, అంటే ఇప్పటికీ వీ హ్యావ్ ఐఓటీ ఇప్పటికీ ఉంది. మనం దీని కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కనుక ఇన్కార్పొరేట్ చేస్తే ఆటోమేటిక్గా మనిషి సాయం లేకుండా స్మార్ట్ ఫార్మింగ్ చేసేయచ్చు అనమాట.
అంటే మనిషి అక్కడికి పోవాల్సిన అవసరమే లేదు ఇక పొలానికి, అట్లా- ఓన్లీ కోసుకోవడానికి వెళ్ళాలి, అది కూడా కోసి పెడుతుంది. కోసి పెట్టే కూడా మిషన్లు వచ్చినాయి ఇలా సార్. చేసినా కనుక ఆల్రెడీ కోసి పెడతాయి, మన ఇంటికి పట్టుకొచ్చుకోవాలి, అంతే సార్, తినడం మాత్రం మనమే చేయాలి. మనమే చేయాలి. ఇక ముందు దీని వల్ల అదే సార్, ఇప్పుడు మీకు ఇంకోటి స్మార్ట్ హోమ్ కూడా వస్తుంది. ఇప్పుడు స్మార్ట్ హోమ్ కాన్సెప్ట్ అంటే ఈవెన్ హైదరాబాద్ లో కూడా స్మార్ట్ హోమ్స్ త్వరలో రాబోతున్నాయి అంటున్నారు. సార్, ఇప్పుడు ఈ స్మార్ట్ హోమ్లో ఏమవుతుందంటే మనం వస్తున్నాం అనుకోండి, మనకి సెక్యూరిటీ గార్డ్ అవసరం, కార్ నెంబర్ చూసి ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ అయిపోతుంది అని ఇప్పుడు ఆల్రెడీ అది వచ్చేసాయి. అది వచ్చేసింది. తర్వాత కార్ లోపలికి వచ్చాక ఇంటి గేటు ఓపెన్ కావాలి, ఇంటి గేట్ కూడా ఫేస్ మాస్క్స్ వచ్చేసినాయి, అంటే ఫేస్ రికగ్నైజేషన్స్ వచ్చేసాయి. దీనికి తోడు ఇంకొద్దిగా ఎన్హాన్స్ చేసుకుంటే మనము, సపోజ్ నేను మధ్యాహ్నము 12 గంటలకు ఇంటికి వచ్చాను అనుకోండి సార్, నేను ఒక ఎంప్లాయీని, 12 గంటలకు 1 గంటకు ఇంటికి వస్తే అది ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి, నేను 12 గంటలకు 1 గంటకు ఇంటికి వచ్చానంటే నేను లంచ్ చేయడానికి వచ్చినట్టు స్మార్ట్ హోమ్లో. సో అప్పుడేం చేయాలంటే ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఎక్కడ ఆన్ అవ్వాలంటే డైనింగ్ ఏరియాలోనే ఆన్ అవ్వాలి, అంతేగాని బెడ్రూమ్స్లో ఆన్ కాకూడదు. అదే నేను ఈవినింగ్ 5కి వస్తున్నాను అనుకోండి, ఆ వచ్చే టైంకి బాత్రూంలో గీజర్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోవటము, లేకపోతే బయట టెంపరేచర్ చూసి టెంపరేచర్ సపోజ్ అబోవ్ 30 ఉందనుకోండి, ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోవటము. సో ఇట్లాంటివన్నీ కూడా ఐఓటీ విత్ ఏఐ అన్నమాట సార్. సో ఈ స్మార్ట్ హోమ్కి ఇవన్నీ కూడా ఈ టెక్నాలజీస్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఒక రకంగా సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటర్నెట్ కనెక్ట్ సెవరల్ డివైసెస్. Yes, sir. ఫస్ట్ ఆ డివైసెస్కు స్మార్ట్ లక్షణం ఉంటుంది. Yes, sir. స్మార్ట్ అంటే దే కెన్ ఆపరేట్ ఆన్ దర్ ఓన్. Yes, sir. ఇప్పుడు మనకు గూగుల్ అసిస్టెంట్లు, సిరీలు వచ్చాయి, ఈవెన్ మనకు క్యూఆర్ కోడ్లు స్కాన్ చేసి వచ్చింది. ఈవెన్ మనము ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని ఇమేజ్ స్కాన్ చేస్తే ఆ చెట్టు చరిత్ర అంతా మాకు వచ్చేస్తుంది. సో ఈ టెక్నాలజీలో ఎవ్రీ డివైస్ హాస్ టు బి స్మార్ట్ డివైస్ ఫస్ట్. రెండు, దే షుడ్ బి కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్. అవి ఒకరి దాంతో ఒకటి సంభాషించుకోవటానికి. అంటే హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా థింగ్స్ విల్ గెట్ కనెక్టెడ్ బై ఇంటర్నెట్. యాజ్ దే ఆర్ కనెక్టెడ్ బై ఇంటర్నెట్ దే పర్ఫార్మ్ ద రోల్స్ ఫర్ ద హ్యూమన్స్. ఎస్ సార్, అంతే కదండి. అంతే సార్. సో దీన్ని మళ్ళీ మనము క్లౌడ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అక్కడ ఎందుకు క్లౌడ్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అంటున్నా అంటే, నేను ఈ క్లౌడ్లో స్టోరేజ్ చేసుకున్నాక మన మూమెంట్స్ని బట్టి, అంటే హిస్టారికల్ ట్రెండ్ తీసుకొని నేను గత 10 రోజుల నుంచి ఏం చేశాను దాన్ని బట్టి, 10 రోజులు ట్రెండ్ని బట్టి, మీరు ఇందాక అన్నారు కదా నా మిత్రులు ఎవరన్నా 10 రోజులు మా ఇంటికి 10 సార్లు భోజనం చేయడానికి వస్తే నాకు ఏ అలవాట్లు ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే నా మిత్రుడికి ఏ అలవాట్లు ఉన్నాయో మనకి తెలిసిపోతుంది. అట్లాగే ఈ మన మూమెంట్స్, ఒక పర్సన్ మూమెంట్స్ ఒక 10 రోజులు 15 రోజులు అట్లా స్టడీ చేసి హిస్టారికల్ ట్రెండ్ని బట్టి అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ టేక్ సమ్ డెసిషన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనము భవిష్యత్తులో మన ఇంటికి వస్తే డైనింగ్ టేబుల్ పైన ఏదో స్కానర్ ఉంటుంది, మన గెస్ట్ తినేటి అన్నీ స్కాన్ చేసి పెట్టుకుంటుంది. నెక్స్ట్ టైం పలానా గెస్ట్ వస్తున్నాడు అంటే ఆయన ఫేస్ చూసేసి కిచెన్కి ఆర్డర్ ఇచ్చేసి కిచెన్లో ఆ వంటలు తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద రోబోట్ వచ్చి పెడుతుంది. అంతే సార్, కొన్ని రోజులకి. అరే నీకెలా తెలుస్తుంటే మా స్మార్ట్ డివైసెస్ గుర్తించాయి, నువ్వు గతంలో వచ్చినప్పుడు తిన్నదన్నీ చూసింది, చూసి స్మార్ట్ కిచెన్కి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చింది, స్మార్ట్ కిచెన్ ఆ ఫుడ్ కూడా తయారు చేసింది. కావాలంటే ఆ ఫుడ్ మెటీరియల్ లేకపోతే అదే స్విగ్గీకో జెప్టోకో ఆర్డర్ ఇచ్చుకుంటుంది. రోబోట్ తీసుకొచ్చి దాన్ని వంట చేసేసి టైం పెట్టేస్తుంది. అంటే మీకు పని మనిషి 1-2 నెలలకి మారిపోతూ ఉంటే పని మనిషికి తెలియదు కొత్త గెస్ట్ వచ్చినప్పుడు ఏ వంట ఉండాలి, కానీ ఇది టెక్నాలజీకి తెలుసు అన్నమాట. మన ఈ వచ్చే గెస్ట్ స్మార్ట్ వంట మనిషి. సార్, సో మీరు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడారు. ఇంకొకటి ఇక్కడ మాట్లాడుతూ మీరు క్లౌడ్ అన్నారు. సామాన్యుడికి అర్థమైతే ఇప్పుడు మన సాధారణ స్టోరేజ్ డివైస్కు క్లౌడ్కు ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు నేను నా కంప్యూటర్ వాడుతున్నాను, డెస్క్టాప్, ఆ డెస్క్టాప్ ఉన్న స్టోరేజ్లో హార్డ్ డిస్క్లో నేను స్టోర్ చేసుకుంటాను, లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుంటాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ స్టోరేజ్ డివైసెస్ అండ్ క్లౌడ్? సార్, నార్మల్ స్టోరేజ్లో ఏమవుతుందంటే మన కంప్యూటర్లో మీరు అన్నట్టు సెకండరీ మెమరీ హార్డ్ డిస్క్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో మనం స్టోర్ చేసుకునే ఏదన్నా మూవీస్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ, లేకపోతే ఏమన్నా మన ఇంట్లో ఫంక్షన్ వీడియోస్ కానీ, అవన్నీ కూడా మామూలు సిస్టంలో, అంటే మన నార్మల్ సిస్టంలో స్టోర్ చేసుకుంటాం. అది మనం క్లౌడ్లో లేకపోతే ఆ సిస్టమ్ వరకే ఉంటుంది ఆ డేటాని, మనం వేరే చోట నుంచి యాక్సెస్ చేసుకోలేము. కానీ క్లౌడ్లో కనుక మనం అప్లోడ్ చేసుకుంటే వీ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే ఇప్పుడు గూగుల్ డ్రైవ్ లాంటి దాంట్లో కూడా ఉన్నా మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సార్, దట్ ఈస్ అ క్లౌడ్ స్టోరేజ్ ఓన్లీ. అవును. సో గూగుల్ డ్రైవ్ కానీ, లేకపోతే మనము
ఇప్పుడు గూగుల్ డాక్స్ అని చెప్పేసి మనం చేసుకున్న ఫైల్స్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్స్ కానీ ఇవన్నీ గూగుల్ చాలా క్లౌడ్ సార్, అంటే గూగులే కదా సార్, అమెజాన్ కానీ లేకపోతే వేరు కంపెనీస్ దే ఆర్ ప్రొవైడింగ్ ది క్లౌడ్ సర్వీసెస్. సో ఇవన్నీ క్లౌడ్లో స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఇంకా కొన్ని టెక్నాలజీస్ వచ్చినాయి సార్. ఇంతకు ముందు ఏమో అయ్యేదంటే నేనైనా ఏదైనా ఫైల్ ఎడిట్ చేయాలంటే నేను ఆ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి. ఇప్పుడు అవసరం లే, క్లౌడ్లో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఉందనుకోండి, దాన్ని నేను ఒక 10 పేజెస్ కింద 10 పోర్షన్స్ కింద డివైడ్ చేయవచ్చు క్లౌడ్ టెక్నాలజీతో. సో నేను అలా సాఫ్ట్వేర్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆ సాఫ్ట్వేర్ ఆల్రెడీ క్లౌడ్లో ఉంటుంది, దాన్ని వాడుకొని నేను ఇదంతా చేసేసుకోవాలి. అంటే ఒక గ్రామంలో రైతు ట్రాక్టర్ కొనుక్కోకుండా గ్రామం మొత్తానికి 2 ట్రాక్టర్లు ఉంటాయి, ఎవరు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు అది కరెక్ట్. దీన్ని మనము మన రూరల్ కల్చర్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన అంటే అగ్రికల్చర్ వ్యవసాయ కామన్ పూల్ గా ఉంటాయి. అవునవును సార్, ఎవరైనా వాడుకోవచ్చు. అంతే సార్. ఇప్పుడు మనం ఫంక్షన్లు అయితే మనము టెంట్ హౌస్లకు ఆర్డర్ ఇస్తున్నాం, ఆర్డర్ ఎట్లా ఇస్తామో సేమ్ ఇది కూడా అంతే సార్. సో ఇక్కడ మీరు ఎంబెడెడ్ సిస్టమ్ అని కూడా వాడారు. ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే సార్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనము మీకు తెలియంది కాదు, కంప్యూటర్లో హార్డ్వేరు సాఫ్ట్వేర్ 2 పార్ట్లు ఉంటాయి. హార్డ్వేర్ పోర్షన్ ఏదైతే ఉందో, అంటే హార్డ్వేర్ పోర్షన్ అంటే మదర్ బోర్డు, మనం జనరల్గా వాడే టెర్మినాలజీ. ఇప్పుడు మన హార్డ్వేర్ బేసికల్ గా మెషిన్, సాఫ్ట్వేర్ దాని అప్లికేషన్ కోడ్ ఓరియంటెడ్. సో మనము ఇప్పుడు ఇందాక ఐఓటీ అని చెప్పేసి అనుకున్నాం. ఐఓటీ టెక్నాలజీస్కి మనం వాడే సెన్సార్స్, ఇప్పుడు మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి, మనకి ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారు వాళ్ళు, ఈరోజు ఇంత వాతావరణం ఇంత టెంపరేచర్ ఉండొచ్చు, లేకపోతే రేపు వర్షాలు పడవచ్చు, వీటన్నిటికీ వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ ప్లేసెస్లో సెన్సార్స్ పెడుతూ ఉంటారు. సో అదేం చేస్తారు, టెంపరేచర్ సెన్స్ చేస్తుంది. సెన్స్ చేశాక ఈ డివైసెస్, కొన్ని హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి, ఎంబెడెడ్ సిస్టమ్ ఓరియంటెడ్ డివైసెస్, అంటే మనకి రాస్బెరీ పై బోర్డ్ అనో ఆర్డినో బోర్డ్ అనో ఇట్లాంటివి ఉంటాయి. ఆ బోర్డ్సే ఈ సెన్సార్స్తో కనెక్ట్ అయ్యి అవి మనకి డేటా పాస్ చేస్తాయి సార్ కంట్రోల్ సెంటర్కి. సో ఆ డేటా బేస్ చేసుకొని మన సైంటిస్టులు అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు మీరు ఇంకో 2 టెక్నాలజీ మాట్లాడి మళ్ళీ విల్ గెట్ బ్యాక్ టు ద యూజెస్ ఆఫ్ ఏఐ. ఈ మధ్య కాలంలో 3D ప్రింటింగ్, ఈవెన్ నేను డలాస్లో యుఎస్లో చూసాను, ఒక లైబ్రరీలో కూడా అక్కడ 3D ప్రింటింగ్ మిషన్ ఉంది, మనకు కావాలంటే వెళ్ళి చేసుకోవచ్చు, ఓ జిరాక్స్ మిషన్ ఉన్నట్లే. సో ఈ 3D ప్రింటింగ్ ఏంటి, అది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన, రకరకాల రంగాలపైన ఏ రకమైన ప్రభావం పడుతుంది? ఈవెన్ హ్యూమన్ ఆర్గాన్స్ కూడా 3D ప్రింటింగ్ చేయొచ్చు అంటున్నారు ఇప్పుడు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద 3D ప్రింటింగ్ అండ్ హౌ విల్ ఇట్ ఇంపాక్ట్? సార్, 3D ప్రింటింగ్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఎన్హాన్సింగ్ ద 2D ప్రింటింగ్. 2D ప్రింటింగ్లో ఏమవుద్దంటే మామూలుగా మనము A4 షీట్స్ మీద తీసుకునే ప్రింటింగ్ అన్నమాట. దాంట్లో ఏంటంటే విజువలైజేషన్ మనకి అంత బాగా అర్థం కాదు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక హౌస్ కన్స్ట్రక్షనో లేకపోతే ఒక విల్లాస్ కన్స్ట్రక్షన్కో మనము 2D ప్రింటింగ్ లేకపోతే 2D డైమెన్షన్స్తో ఇచ్చి ఒక పేజీ మీద తీసుకుంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది క్లారిటీ రాదు ఒక లేమ్యాన్కి. అదే 3D ప్రింటింగ్లో ఏమవుతుందంటే విజువలైజేషను మన కంటికి కనపడుతున్నట్టు రియల్ లైఫ్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది సార్ 3D టెక్నాలజీ వచ్చేసి. సో దాన్ని వేరు డొమైన్లో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ సెక్టార్లో కానీ, లేకపోతే మీరన్న లైబ్రరీలో ప్రింటింగ్ కానీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ప్రింటింగ్స్ వచ్చేసి, లేకపోతే వాల్ పేపర్స్ కానీ, ఇట్లాంటి వాటన్నిటికి కూడా విజువలైజేషన్ చాలా ఏమంటామంటే చాలా క్లారిటీగా మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ వచ్చేసి ఈజీగా అండర్స్టాండబుల్ ఫార్మేట్లో ఈ 3D డైమెన్షన్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంటుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో, ఇండస్ట్రీలో ఎలా వాడతారు? ప్రొడక్షన్లో ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే అగైన్ దీనికి కూడా మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్పేసి ఇది ఉంటుంది అన్నమాట టెక్నాలజీ. సో వీళ్ళు సర్వే వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళందరూ అందులోకి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళి వాళ్ళు డైమండ్ సెట్ చేస్తారన్నమాట. ఇక్కడి నుంచి సపోజ్ ఒక విల్లా పిక్చర్ ఒకటి ఇది చేయాలనుకోండి, ప్రింట్ చేయాలనుకోండి, వాళ్ళు డైమెన్షన్స్ కోఆర్డినేట్స్ అక్కడ సెట్ చేస్తారనమాట. దాన్ని బట్టి ఆ కోఆర్డినేషన్ బట్టి ఆటోమేటిక్గా అదే ఆ సాఫ్ట్వేర్, కంప్యూటర్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేస్తుంది. అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ బహుశా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 5.0 కావచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ అసలు ఇప్పుడు మనం వాడుతున్న ఈ కంప్యూటర్ మిషన్ల యొక్క రూపురేఖలే మారుస్తాయి అంటున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, అది దాని అప్లికేషన్స్ ఏంటి? సార్, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే జనరల్గా మనకి ఎక్కువ మందికి తెలియదు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మనకంటే మామూలు
ఈ మధ్య కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా క్వాంటమ్ మిషన్ మొదలుపెట్టింది. దాని ద్వారానే కొన్ని నేను చెప్తాను సార్. ఇప్పుడు అయితే ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే మామూలు కంప్యూటర్లా కాదు. మామూలు కంప్యూటర్లో ఏమవుతుందంటే డేటా స్టోరేజ్ కానీ డేటా ప్రాసెసింగ్ అంతా కూడా బిట్స్ ఫార్మేట్లో ఉంటుంది, 0 or 1 ఈ 2 బిట్లు ఫార్మేట్లోనే ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే క్యూబిట్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ క్యూబిట్స్ వచ్చేసి ఈ నార్మల్ కంప్యూటర్ కంటే కూడా అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీ అనమాట ఇది. సో ఇప్పుడు మీకు సూపర్ కంప్యూటర్ చేయలేని ఆపరేషన్స్ కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ చేయగలదు అని చెప్పేసి సైంటిస్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ కంప్యూటర్స్ కానీ చాలా లిమిటెడ్గా ఉన్నాయి వరల్డ్లో. ఇండియాలో కూడా మీరు అన్నారు కదా ఇందాక, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ ఒకటి స్టార్ట్ చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పి. సో మనకి ఇండియాలో వచ్చేసి బొంబాయిలో TIFR అని ఉంది, టాటా ఇన్స్టిట్యూట్ సార్. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు, 24 బిట్ క్వాంటమ్ కంప్యూటర్స్ అనమాట అవి. సో అంటే ఇదేంటంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే క్వాంటమ్ కంప్యూటర్ స్టేజ్ మనకి 1950లో ఫస్ట్ జనరేషన్, అంటే ఈ కంప్యూటర్స్ ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్స్ ఎట్లా ఉన్నాయో ఆ స్టేజ్లో క్వాంటమ్ కంప్యూటర్స్ ఈ స్టేజ్లో ఉన్నాం, మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. దీని మీద మనము రీసెర్చ్ వర్క్ చాలా జరుగుతుంది కూడా. అంటే మెనీ కంపెనీస్, IBM కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఇండియాలో కూడా మనం అనుకున్న ఈ TIFR కూడా 24 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ బిల్డ్ చేస్తున్నారు. బహుశా ఈ TIFR టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే నెక్స్ట్ 2 yearsలో క్వాంటమ్ కంప్యూటర్ ఈ 24 బిట్ని ఇది చేయాలని చెప్పి. సో దీనివల్ల ఉన్న మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే సూపర్ కంప్యూటర్ చేయలేని కొన్ని సిమ్యులేషన్స్ కూడా క్వాంటమ్ కంప్యూటర్ చేయగలదని చెప్పేసి. అంటే మన కంప్యూటింగ్ ఎబిలిటీ రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. అవును సార్. ఒకప్పుడు నేను 20 years క్రితం మొదటిసారి కంప్యూటర్ తీసుకున్నాను 2003లో. ఆ రోజున్న స్టోరేజ్కు, ఆ రోజున్న ప్రాసెసింగ్ ఎబిలిటీకి, ఆ రోజున్న యూజెస్కు ఇప్పుడు పోలిస్తే యూ కాంట్ బిలీవ్ ఇట్. ఎస్ సార్. సో ఈ అంటే కంప్యూటింగ్ ఎబిలిటీ ప్రైసే పెరిగింది అనుకుంటాం, బట్ నా అంచనా వెన్ ఇట్ కంపేర్ టు ద కంప్యూటింగ్ పవర్ ఆఫ్ ద మెషిన్ ప్రైస్ కూడా పెరగలేదు, తగ్గిందని అనిపిస్తుంది. అవును సార్. ఎలక్ట్రానిక్ ప్రైస్ పర్ కంప్యూటింగ్ పవర్ తీసుకుంటే. సో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తే ఈ కంప్యూటింగ్ పవర్ను కొన్ని వందల వేల లక్షల రేట్లు పెంచుతుంది. అవును సార్. అంటే సామాన్యుడికి అర్థం కావాలంటే ఇవాళ మీరు కంప్యూటర్తో చేసే పనిని రేపు క్వాంటమ్ కంప్యూటర్తో ఇంతకన్నా 1000 రెట్లు, 1,00,000 రెట్లు ఎక్కువ వేగంగా, ఎక్కువ కాంప్లెక్స్ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. దాని అప్లికేషన్ ఎలా ఉంటుందో లెట్ సీ. కమింగ్ బ్యాక్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీరు మొదట్లో చెప్పారు ఏఐని ఆటోమేషన్లో కూడా వాడుతున్నారు అని. ఎలా వాడతారు ఏఐలో ఆటోమేషన్? సార్ ఇప్పుడు మీరు ఆటోమేషన్ ఆటోమొబైల్ సెక్టార్ తీసుకోండి సార్. ఇప్పుడు మనకి డ్రైవర్లెస్ కార్స్ వచ్చేసినాయి. ఇప్పుడు టెస్లా వాళ్ళు చేశారు. టెస్లా వాళ్ళే కాదు, ఇక్కడ IIT హైదరాబాద్లో కూడా తిహాన్ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ ఈ ఆటోమేషన్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ డ్రైవర్లెస్ కార్లు అమెరికాలో కూడా అనుమతి పూర్తిగా లేనట్టుంది. పూర్తిగా లేవు సార్. వాళ్ళు కూడా స్టీరింగ్ పట్టుకొని ఉండాలి. అంటే ఇంకా టెస్ట్ స్టేజ్లోనే ఉన్నాయి సార్. అంటే ఇక్కడ IIT హైదరాబాద్లో మన వాళ్ళ దగ్గర ఉన్నది. కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని 1 way చేసేసారు. అంటే ఎదురు వచ్చే వెహికల్స్ ఎట్టి పరిస్థితులు కూడా అలౌ చేయరు. సో ఓన్లీ 1 wayలో ఆ రోడ్డు ఓన్లీ ఆ వెహికల్స్ కోసమే యూజ్ చేస్తున్నారు అన్నమాట. సో ఇట్లాంటి డ్రైవర్లెస్ కార్లు కానీ లేకపోతే ఇంకా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆటోమొబైల్, ఇప్పుడు ఈ ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటిల్లో కూడా ఈ AI రోల్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సార్. అంటే డ్రైవర్లెస్ కార్ అయితే మనం GPS నావిగేషన్ సెట్ చేసేసి డెస్టినేషన్ మనం ఇస్తాము, అదే పోతూ ఉంటుంది. ముందేదైనా ఆబ్జెక్ట్స్ డిటెక్ట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ లెంత్ పైపెచ్చు దానికి దీనికి ఉన్న డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని అది డెసిషన్ తీసుకోవాలి, ముందుకు పోవాలా, పక్కకు పోవాలా, లేకపోతే ఆగాల అని చెప్పేసి. టెస్లా వాళ్ళ ఆర్గ్యుమెంట్, ఇలాన్ మస్క్ ఆర్గ్యుమెంట్, ఆటోమేటిక్ కార్ల వల్ల, డ్రైవర్లెస్ కార్ల వల్ల యాక్సిడెంట్ తగ్గాయి అంటాడు ఆయన. ఎస్ సార్. తగ్గాయి, పెరగలేదు వాస్తవానికి. డ్రైవర్లెస్ కార్స్ ఆర్ ఇంకా మచ్ సేఫర్ అనే ఆర్గ్యుమెంట్. ఎస్ సార్. అది ఒక విధంగా నన్ను అడిగితే అది కరెక్ట్ కూడా. ఎందుకంటే డ్రైవర్, ఇప్పుడు మనకి ఒక డ్రైవర్ ఎందుకంటే వీ ఆల్ ఆర్ హ్యూమన్స్. డ్రైవర్కి బోల్డ్ అనే ఆలోచనలు కూడా ఉంటాయి. మందు తాగొచ్చు, నిద్రపోవచ్చు, కానీ మిషన్ మందు తాగదు కదా. మందు తాగదు, టైర్డ్ అయిపోదు, రాదు, ఫ్యామిలీ ఆలోచన ఉండదు. ఎస్ సార్. మనకి ఫ్యామిలీ ఆలోచనలు ఉంటాయి, మిషన్కి అవి ఉండవు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే హీస్ పర్స్పెక్టివ్ కుడ్ బి ట్రూ సార్. అంటే ఇప్పుడు మనలాంటి కంట్రీలో డ్రైవర్లెస్ కార్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన అది
మనకు స్విగ్గీకి మన అడ్రస్ బుక్ చేస్తేనే ఇప్పుడు మా ఇంటి అడ్రస్ బుక్ చేస్తే మా వెనకాల కాలనీకి పోతుంది అది. సో ఇక్కడే మనకు అంటే అమెరికా వేరు, ఇండియా వేరు. నేను అమెరికాలో చూశాను. మా అన్నయ్య ఎక్కువ టెస్లా కారు ఉంది, డ్రైవర్లెస్ కార్లో ప్రయాణం కూడా చేశాను. కాలనీలోనైతే ఆయన పక్కనే కూర్చొని కూడా చూపెట్టాడు నాకు, అంటే ఎలా ఇది ప్రయాణం చేస్తుందని. సో టెస్లాలో డ్రైవర్లెస్ కార్లో చాలా కిలోమీటర్లు తిరిగాం సో ప్రత్యేకంగా. సో చూశాను. కానీ మనలాంటి రోడ్స్ అమెరికాలో ఉన్నంత ఆర్గనైజ్డ్గా మన దగ్గర లేదు కనుక, మన దగ్గర ఇంటి మీద ఇల్లు, ఇంటి పక్క ఇల్లు, ఎక్కడో అది మన ఈవెన్ జీపీఎస్ లొకేషన్ ఇస్తేనే ఓలా వాడు ఫోన్లు చేస్తూనే ఉంటాడు. ఊపర్ వాడు కిదరే సాబ్ తలకాయ బల కొడుతూనే ఉంటాడు. నువ్వు ఆ రోడ్లు ఉన్నావు, ఈ రోడ్లు ఉన్నావు అని మనం చెప్పాలి, ఇంకో లెఫ్ట్ తిరుగు అని. మరి ఈ డ్రైవర్లకే ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేక చచ్చిపోతున్నాం. మన కార్ డ్రైవర్లెస్ కార్ మన కంట్రీ రోడ్స్ పనికొస్తుందా? మీరు అన్నట్టు ఇప్పుడు రోడ్ కండిషన్ బాగుంటే పర్లా, లేకపోతే రోడ్ కండిషన్ గతుకులు ఉన్నప్పుడు మళ్ళీ ఇట్ హ్యాస్ టు టేక్ సమ్ డెసిషన్. అదొకటే కాదు, మనప్పుడు మనిషే ఎదురుగా వచ్చే డ్రైవర్ ఎట్లా వస్తారో అర్థం అవ్వదు. ఇప్పుడు ఈ మిషన్ అన్ప్రెడిక్టబుల్ గా మన డ్రైవర్లు ఉన్నప్పుడు ప్రిడిక్టబుల్ మిషన్స్ ఎలా నడుపుతుంది కార్ అనేది నా డౌట్. అది ఛాలెంజింగ్ సార్, ఖచ్చితంగా ఛాలెంజింగ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము ఈ డ్రైవర్లెస్ కార్స్ వచ్చినప్పుడు అవి నడపాల్సిన రోడ్స్ మీద మనం కొన్ని కండిషన్స్ పెట్టుకోవాలి. అంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ లేకపోతే నియర్ బై ఫ్యూచర్. సో దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ స్లోగా బిల్డ్ చేసుకుంటూ ఇంక్రీజ్ చేసుకుంటూ కాన్ఫిగరేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు పోవటమే మనకున్న. అంటే ఇప్పుడు మనకు కార్లలో చూపెడుతుంది ఈవెన్ నీకు ఇంకా మరికొంతసేపు ఇంకో ఇన్ని రోజుల్లో నువ్వు సర్వీసింగ్ ఇవ్వాలి, నీ టైర్లలో గాలి అయిపోయింది, ఇలా చూపెడుతుంది. బట్ అక్కడ వరకు ఓకే, కానీ డ్రైవర్లెస్ కార్ వచ్చే వరకు హౌ ఇట్ రియలీ ఆపరేట్స్ ఆన్ ఇండియన్ రోడ్స్ ఈజ్ సంథింగ్ టు వాచ్. కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను హెల్త్ సెక్టార్లో కూడా పెద్ద ఎత్తున వాడతారంటున్నారు. హౌ విల్ ఏఐ హెల్త్ సెక్టార్లో ప్రభావం చూపుతుందండి? సరే, మీకు అంటే హెల్త్ సెక్టార్లో మనం చూసుకుంటే, అంటే కరోనా వచ్చాక ఎస్పెషలీ హెల్త్ సెక్టార్ మీద మనం అందరం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ సెక్టార్కి వచ్చేసరికి మనం ఇప్పుడు కొంతమంది స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు. స్మార్ట్ వాచెస్ కూడా మన పల్స్ డిటెక్ట్ చేసి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి అవే అలారం చేయటము, లేకపోతే కొన్ని యాప్స్ వచ్చేసారు. మనం కనుక పేషెంట్ ట్రాక్ రికార్డ్, హిస్టారికల్ ట్రాక్ రికార్డ్, ఏజ్ లేకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటే ఆ యాప్లో మనము మన డీటెయిల్స్ అన్నీ పెడితే అదే మనకి సలహా ఇస్తుంది అన్నమాట. అంటే మీరు ఈ మెడిసిన్ వాడండి, లేకపోతే మనం ఇంకా డాక్టర్స్ కన్సల్టెన్సీ ఇప్పుడు ఎందుకంటే వర్చువల్ మనకి పాండమిక్ టైంలో చూసినాం, డాక్టర్స్ని అందరినీ పోయి ఫిజికల్గా కలవలేము, డాక్టర్స్ ఉన్న లిమిటెడ్ డాక్టర్స్ మనము. సో అట్లాంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అల్గరిథమ్స్ ఏం చేయగలవంటే కొన్ని యాప్స్ ఉన్నాయి కూడా. ఒక యాప్ ఉంది, మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ యాప్లో తనే ఆ యాపే ఈమెకి సలహా ఇస్తూ ఉండేది. మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, ఈ మెడిసిన్ వాడండి, ఇంతసేపు వాక్ చేయండి, ఇట్లా చేయండి అని చెప్పేసి. సో ఇట్లా ఏంటంటే కొన్ని యాప్స్ ఏంటంటే పేషెంట్ డేటా కనుక ఇస్తే వాళ్ళకున్న వాళ్ళకున్న టెస్ట్ రిపోర్ట్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని అదే అసెస్ చేసి అల్గరిథం అసెస్ చేసి ఈ మెడిసిన్ వాడండి, లేకపోతే ఇట్లా డైట్ ఇది తీసుకోండి అని చెప్పేసి చెప్పే అల్గరిథమ్స్ చెప్పే యాప్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి సార్. అంటే మన పక్కనే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రిస్క్. ఇప్పుడు ఓటీసీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్లే కొనుక్కోవద్దు ఏది పడుతుంది అంటున్నప్పుడు యాప్ చెప్తే ఆ మెడిసిన్ వాడితే, ఆ మెడిసిన్ డోస్ వాడితే ఏం జరుగుతుంది అనేది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. అది సరే, అది పెద్ద ఛాలెంజ్. ఇందాక మీరు అన్నారు డ్రైవర్స్ కంటే డ్రైవర్లెస్ కార్సే ఈ టెక్నాలజీని నమ్ముకుంటేనే మస్క్ అంటున్నాడు, అదొక ఆర్గ్యుమెంట్. సో ఇట్లాగే డాక్టర్స్ కంటే కూడా మిషన్సే కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తాయనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అంటే ఒక డాక్టర్స్ కెపాసిటీని గణనీయంగా పెంచుతుంది, అందులో అనుమానం. ఎప్పుడు నేను గమనించింది టెస్లా కార్లో ప్రయాణం చేసినప్పుడు అది డ్రైవర్లెస్ కారా అనేది దానికి ఉన్న ఆ ఫ్యాషన్ పక్కా పెడతాం, ప్యాషన్. కానీ మనకు ఒక డ్రైవ్ చేసేవాడికి మాత్రం ఇక చాలా హై. అంటే వెన్ ద డ్రైవర్ కన్వర్జెస్ విత్ ద టెక్నాలజీ ఇంకా చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తానికి అయితే అవకాశం ఉంటుంది. కానీ డ్రైవర్ని రిప్లేస్ చేసినప్పుడు ఏ రకంగా పనిచేస్తుందని ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు డాక్టర్ కెన్ హెల్ప్ అస్. ఇప్పుడు మేము ఒకప్పుడు ఒక ఆర్టికల్ రాస్తే పెన్తోని దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇవాళ నువ్వు ఏది అవసరం, నువ్వు ఏదైనా ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేస్తే అది ఎడిట్ చేసి ఇచ్చేస్తుంది. అదే ఎడిట్ చేస్తుంది. కొన్ని టూల్స్ ఉన్నాయి సార్, గ్రామర్లీ లాంటి.
మన ఇంగ్లీష్ మనం రాసింది తప్పు అయితే అదే చెప్తూ ఉంటుంది, అదే తప్పు బాబు నీ చెప్తా. ఇంగ్లీష్ తప్పు నువ్వు మార్చుకో అని చెప్పి. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ కూడా మాకు ఈవెన్ పర్ప్లెక్సిటీ వచ్చింది. సో మనకు ఒకవేళ పలానా న్యూస్ ఏమైంది అంటే అది అన్ని న్యూస్ మ్యాగజైన్లు పేపర్లు స్కాన్ చేసి నీకు న్యూస్ సమ్మర్ ఇచ్చేస్తుంది. ఈవెన్ నేను ఇప్పుడు వెబ్సైట్లో ఎన్డీటీవీలో నేను చూశాను, దిస్ స్టోరీ ఈజ్ నాట్ ఎడిటెడ్ బై ఎనీ హ్యూమన్స్, ఇట్ ఈస్ ఏఐ జనరేటెడ్ స్టోరీ. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్ పైన ఇరాన్ దాడి చేస్తుంది అన్న సమాచారాన్ని అంతకు ముందున్న మొత్తం సమాచారాన్ని అంతా దానికి ఫీడ్ చేసి నాకు ఐ వాంట్ ఎ స్టోరీ, వాట్ విల్ బి ద పాసిబుల్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆన్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటే అదొక స్టోరీ రాసి పెట్టి అదే పెద్ద రిపోర్ట్ ఇస్తుంది సార్. అది రిపోర్ట్ ఇచ్చేస్తా, రిపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మనకి గూగుల్ సెర్చ్లో కూడా ఇంతకు ముందు సెర్చ్లో లేదు, ఇప్పుడు మీరు చూస్తే టాపిక్ వైజ్ ఇస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చాట్ జీపీటీ వచ్చాక తప్పలేదు పరిస్థితి. వాళ్ళు చాట్ జీపీటీ బింగ్ తో లింక్ చేశారు కనుక వీరు కూడా కేవలం సెర్చ్ రిజల్ట్స్ ఇస్తే సరిపోదు. ఎందుకంటే నా స్టూడెంట్ సార్, నేను ఆశ్చర్యపోయాను. ఒక పిల్లోడు కోడ్ చేస్తూ వాడు టైప్ ఎర్రర్ చేశాడు కోడింగ్లో, హైట్ ఇది స్పెల్లింగ్ తప్పు రాశాడు. వాడు ఎంత చాట్ జీపీటీ వచ్చాక పిల్లలు ఎంత ఇదైపోయారంటే ఆ కోడ్ మొత్తము టైప్ ఎర్రర్ని సాల్వ్ చేయడానికి చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇది అడ్రస్ చేయ ప్రాబ్లమ్ అని చెప్పేసి వాడు చాట్ జీపీటీకి ఇస్తే అది మార్చి ఇచ్చిన కోడ్ని వీడు రన్ చేశాడు. మా ఇంటికి మా కజిన్ గ్రాండ్ డాటర్ వచ్చింది, జస్ట్ 3rd క్లాస్ చదువుతుంది. సో నన్ను ఇంటర్వ్యూ చేస్తావారా తల్లి నువ్వు యూట్యూబ్కు అన్నాను. అన్నాక అది మా చేయాలా తాతయ్య అన్నది మేము మాట్లాడుకుంటున్నాం. 5 నిమిషాల తర్వాత 10 క్వశ్చన్లు పట్టుకొని వచ్చింది. ఈ 10 క్వశ్చన్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి అంటే నేను చాట్ జీపీటీలో కొట్టిన తాతయ్య హౌ టు వాట్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్ టు ఏ పాపులర్ యూట్యూబర్ అని కొట్టాను. ఆ క్వశ్చన్లు వచ్చాయి పట్టుకొని వచ్చిన అంటుంది. 3rd క్లాస్లో చదివా మా దగ్గర పెద్ద పెద్ద పీజీలు చేసిన వారికి కూడా ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం కష్టం. అది మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ పట్టుకొని వచ్చింది. సో ఇప్పుడు నీకు ఈ స్టేజ్కి వచ్చావు, తర్వాత నెక్స్ట్ స్టేజ్కి పోవడానికి నువ్వు ఏ కంటెంట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తావు, నీకు యూట్యూబర్గా మొదలు పెట్టడానికి మోటివేషన్ వాట్ ఈస్ ద మోటివేషన్ టు బిగిన్ దిస్ జర్నీ, వాట్ విల్ బీ యువర్ నెక్స్ట్ కంటెంట్ స్ట్రాటజీ. సో ఇలా ఒక 10 క్వశ్చన్లు పట్టుకొని వచ్చేది. నేను దానికి తోడు దాని తెలుగును ఉపయోగించి 2 క్వశ్చన్లు అడిగి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఒకటి. మీరు అన్నట్లు ఇప్పుడు ఇంకో కొత్త టాపిక్ బిగ్ డేటా అని, డేటా అనలిటిక్స్, డేటా ఇది న్యూ ఆయిల్ అంటున్నారు. సో హౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా ఇంటర్ఫేస్ ఏ రకమైన అప్లికేషన్లు దారితీస్తుంది? సార్ ఇప్పుడు మీరు అన్నట్టు సపోజ్ మీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ తీసుకుందాం, లేకపోతే ఏదైనా న్యూస్ ఛానల్ కానీ, రోజుకి హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. వీటన్నిటినీ ప్రాసెసింగ్ చేయాలి. సో ఇక్కడ బిగ్ డేటా కావాలి. ఇవన్నీ కూడా మనం క్లౌడ్లోనే, అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా క్లౌడ్లోకి వెళ్ళిపోతాయి. సో వీటన్నిటిని ప్రాసెస్ చేయడానికి మనకి ఇంతకు ముందు రోజులు ఏమైందంటే క్లౌడ్ సర్వీసెస్ లేనప్పుడు ఒక కంప్యూటర్లో మీరు అన్నట్టు అప్పుడు తక్కువ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హార్డ్ డిస్క్ 1 TB 4 TB అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు 256 GB 512 GB ఉండేది. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ వచ్చాక డేటా ఎనార్మస్గా పెరిగిపోయాక వీటన్నిటిని ప్రాసెసింగ్ చేయాలి. వీటన్నిటిని ప్రాసెసింగ్ చేయడానికి వీ హ్యావ్ చాలా అల్గారిథమ్స్ ఉన్నాయి, బిగ్ డేటా అనలిటిక్స్ అల్గారిథమ్స్. అయితే ఈ డేటా అన్నిటినీ అనలైజ్ చేసి వాటిని మళ్ళీ ఇంటెలిజెన్స్ అప్లై చేసి సిమిలారిటీని బట్టి లేకపోతే బిహేవియరల్ ట్రెండ్స్ని బట్టి దాన్ని డేటా అంటే ఆ డేటాని బేస్ చేసుకుని నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రిడిక్షన్కి మనకి ఆర్టిఫిషియల్ అనేది వాడాల్సి వస్తుంది సార్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ డేటా, ఇప్పుడు ఉదాహరణకు మనకు ఏరియాలో ఒక నెట్వర్క్ ఆఫ్ స్టోర్స్కు ఒక 10 స్టోర్లు 10 మెడికల్ షాప్ ఉన్నాయి. ఆ 10 మెడికల్ షాప్లో అక్కడున్న ప్రజలు ఒక 2 ఇయర్స్గా 3 ఇయర్స్గా మెడిసిన్స్ కొంటూ ఉంటారు. సో దాని డేటా అనలైజ్ చేసి ఇక్కడ ఏ మెడిసిన్స్ ఎక్కువ అమ్ముతున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ మెడిసిన్స్ని ఇక్కడ పెట్టాలి అనటానికి ఆ స్లిప్లన్నీ చూసి ఎంక్వైరీ చేయాలి. ఈ డేటా అంతా కంప్యూటర్ ఫీడ్ చేసి ఆ డేటాను బిగ్ డేటా అనాలిసిస్ చేసి ఈ ఏరియాలో ఏ రకమైన మెడిసిన్స్ కొంటున్నారు అని కంక్లూజన్కి రావడానికి ఉపయోగపడుతుంది. అవును సార్ కదా. అవును సార్. తర్వాత దాంతోపాటుగా ఇంకా
దాని మీద ఏమన్నా కొత్త రకం మందులు వస్తే ఆ డిసీజ్ కానీ వాటికి అవి ప్రెడిక్ట్ చేసి ఈ మందులను కూడా సజెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటి వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ అవుతుంది. అండ్ మెడికల్ రీసెర్చ్లో కూడా ఆర్టిఫిషియల్ వాడుతున్నారండి. అంటే ప్రిడిక్టివ్ మెడిసిన్, నెక్స్ట్ రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ ఏది అవసరము. అంటే ఇప్పుడు మన దేశంలో క్లినికల్ రీసెర్చ్ చాలా వీక్. వాస్తవంగా ఇన్ని 140 కోట్ల మంది ప్రజలకు ఉన్న క్లినికల్ రికార్డ్స్ అన్నింటినీ కనుక మనము ప్రాసెసింగ్ చేసి అనలైజ్ చేస్తే వీ కెన్ గెట్ వండర్ఫుల్ ఇన్సైట్స్ ఆల్సో. ఎస్ సార్, ట్రూ. సో ఇక ఎడ్యుకేషన్ సెక్టర్కి వద్దాం. హౌ విల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎడ్యుకేషన్? సార్ ఇప్పుడు మీరు చూడండి, మనకి ఇప్పుడు మనము యాజ్ ఎ ఫ్యాకల్టీ మనం చెప్పే అన్నీ కూడా ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్. ఎడ్యుకేషన్లో చాలా వరకు ఏమైనాయి అంటే ఆన్లైన్ టూల్స్ వచ్చేసినాయి, అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి ఎడ్యుకేషన్ ఇవ్వటానికి. సో ఇక్కడేమవుతుందంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వరకు ఏం చేస్తున్నాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అల్గరిథమ్స్ వాడుకొని వాళ్ళు కొత్త వే ఆఫ్ టీచింగ్ని ఇవ్వటం అన్నమాట. అంటే మనకి క్వశ్చన్స్ ఇంతకు ముందు సెట్ చేసినవి కాకుండా రియల్ టైం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఇవ్వటం ఎగ్జామ్లో, లేకపోతే వాటి ఆన్సర్స్ ఎట్లాగూ అదే చెప్తుంది. ఎందుకంటే క్వశ్చన్ మనకి ఫ్రేమ్ అయినప్పుడు దాని ఆన్సర్ కూడా ఈ మనకి ఎక్కడైతే, ఎందుకంటే మనం అనుకున్నట్టు ఏది వచ్చినా కానీ ఎగ్జిస్టింగ్ డేటాలో నుంచే వస్తుంది మనకి. అదే బిగ్ డేటా మనకి. కానీ ఆ ఎగ్జిస్టింగ్ డేటా కొన్న లిమిటేషన్ దీనికి కూడా వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు మై సన్ వర్క్స్ ఇన్ గూగుల్. వాడు ఈ మధ్య లింక్డ్ఇన్లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. లాస్ట్ ఇయర్ మా ఇంటికి వచ్చాడు. సో ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హ్యాజ్ ఎ గ్రాండ్ డాటర్. మై గ్రాండ్ డాటర్ ఈజ్ 1 year old. అది ఫస్ట్ బర్త్డేకి ఇక్కడికి వచ్చింది. దానికి ఇక్కడ నేర్పాం. ఒక ఫ్యాన్ అంటే ఇలా పైకి వెళ్ళి ఇలా ఫ్యాన్ అని చూడడం. సో అది మాకు అది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్. తల్లి ఫ్యాన్ అంటే ఇలా పైకి చూపెడుతుంది. అమెరికా పోయినాక కూడా ఫ్యాన్ అంటే పైకి చూపెట్టాడు. అక్కడ ఫ్యాన్ లేదు పైన. సో వాళ్ళకి సీలింగ్ ఫ్యాన్లు కూడా లేవు. లేకపోయినా ఫ్యాన్ అంటే అది పైకి చూపెడుతుంది. అప్పటిదాకా మేము అనుకున్నది ఏంటంటే ఇది ఫ్యాన్ అనే యొక్క వస్తువును గుర్తుపడుతుంది అనుకున్నాం. కానీ అది ఫ్యాన్ అనే వస్తువును కాదు గుర్తుపట్టేది. ఫ్యాన్ అన్నప్పుడు పైకి చూడాలి అనేది దానికి అర్థమైంది. సో అందువల్ల ఆ మెషిన్ ఎలా లెర్న్ చేస్తుంది, మనిషి ఎలా లెర్న్ చేస్తుంది దానికి ఉదాహరణ. సో అందువల్ల మీకు మెషిన్ లెర్నింగ్లో ఆ లిమిటేషన్ ఉంటుంది. అంటే అది మీకు హ్యూమన్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ ఆ గ్యాప్ ఎప్పుడు ఉంటుంది. సార్ నేను దీనికి మీకు ఒకటి చెప్తాను. ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్స్, బట్ హ్యూమన్స్ విత్ ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్స్ వితౌట్ ఏఐ. అది ఆబ్వియస్. ఇప్పుడు ఒక హ్యూమన్ వితౌట్ టైప్ రైటర్, హ్యూమన్ విత్ టైప్ రైటర్. అంతే సార్. ఏ హ్యూమన్ వితౌట్ క్యాలిక్యులేటర్ విత్ క్యాలిక్యులేటర్. అంతే సార్. ఏ హ్యూమన్ వితౌట్ కంప్యూటర్ విత్ కంప్యూటర్ తేడా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏఐ విత్ హ్యూమన్ విత్ ఏఐ వితౌట్ ఏఐ ఉంటుంది. కానీ ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్స్. ఎస్ సార్. అంటే మీరు అంటే ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ ఉంటుంది ఇంట్లో. ఇండక్షన్ స్టవ్లో నువ్వు సెన్సార్ సెట్ చేసేసి ఇంకో 15 నిమిషాల తర్వాత ఆగిపోతే అది ఆగిపోతుంది. కానీ అది వంట చేయదు కదా. అవును సార్. లోపలైతే వంట మనమే చేయాలి. రైస్ను వాటర్ను మనం పెట్టకపోతే అదేం చేయలేదు. అంతే సార్. వీటికైనా కానీ అల్గరిథమ్స్ హ్యూమన్సే బిల్డ్ చేయాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. సో ఖచ్చితంగా హ్యూమన్స్ కెన్ కంట్రోల్ ఏఐ అట్ ఎనీ కాస్ట్. అంటే మీకు అనుకోకుండానే మీరు ఆ రంగంలోకి వచ్చారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్స్ రిప్లేస్ చేస్తుందా, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందా, పెద్ద ఎత్తున జాబ్స్ పోతాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఈ అనుమానం చాలా మందికి వ్యక్తమైంది. కంప్యూటర్ల వ్యతిరేకంగా ట్రేడ్ యూనియన్లు ధర్నాలు కూడా చేశాయి. సో బట్ కానీ మన అనుభవం ఏం చెప్పింది, కంప్యూటర్ వచ్చాక ది ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అసలు ఊహించని రీతిలో పెరిగింది. సో కంప్యూటర్ ఆధారిత ఒక కొత్త జాబ్ మార్కెటే క్రియేట్ అయింది. సో ఒకప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ ఉన్నప్పుడు పబ్లిక్ కాల్ ఆఫీస్ అని ఊరి చివరన వీధి చివరన ఒక ఫోన్ బూత్ ఉండేది, ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఉండేది. సో అప్పుడు చర్చ జరిగింది, ఈ ల్యాండ్లైన్ పోయి మొబైల్ ఫోన్ వస్తే ఈ పబ్లిక్ కాల్ ఆఫీసు ఎగిరిపోయి వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ మొబైల్ ఫోన్ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అనేక రకాల అద్భుతాలు సృష్టించింది. సో అందువల్ల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక వాదన. నిజం కూడా పోతున్నాయి కూడా, అట్లీస్ట్ లో ఎండ్ అండ్ మీడియా జాబ్స్ అయితే. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కొత్త జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుందని. ఇందులో ఏది నిజం? సార్ రెండూ కరెక్టే. నన్ను అడిగితే మీకు జాబ్స్ పోతాయి అనే మాట వాస్తవం. ఎందుకంటే మనకి మీరు అన్నట్టు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా కొన్ని జాబులు పోయినాయి. అంటే ఇది కంప్యూటర్ ఇప్పుడు మనకి అకౌంటెంట్లు కానీ లేకపోతే కంప్యూటర్ స్కిల్ లేకపోతే
కానీ దాన్ని ఎట్లా రీప్లేస్ చేసుకోవచ్చు అంటే మనం స్కిల్డ్ పీపుల్ చేసి వాళ్ళకి ట్రైన్ చేసి మనం ఇది చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీకు చాలా కాల్ సెంటర్స్లో దాదాపుగా ప్రతి కంపెనీస్ కూడా వర్చువల్ అసిస్టెంట్స్ హెల్ప్ తీసేసుకుంటున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కాల్ సెంటర్స్లో బీపీఓస్లో పనిచేసే వాళ్ళందరికీ జాబ్స్ పోతున్నాయి. సో కంపెనీస్ ఎప్పుడు కూడా, కార్పొరేట్ కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉంటాయి. తగ్గించుకోవడానికి ఇప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీకి 20,000 రూపాయల జీతం ఇచ్చి 100 మంది ఎంప్లాయీస్ని చేసుకుని వాడికి నెల నెల ఇంత జీతం ఇచ్చే బదులు నేను ఈ వర్చువల్ అసిస్టెంట్స్ వాడితే నాకు కాస్ట్ తగ్గిపోతుంది. సో ఈ ఆలోచనతో కంపెనీస్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఉద్యోగాలన్నీ పోతాయి. కానీ దీనివల్ల మీరు ఇందాక అన్నట్టు కంప్యూటర్ వచ్చాక చాలా జాబ్స్ పెరిగిపోయినాయి, అంటే ఆ స్కిల్డ్ జాబ్స్. అండ్ మొబైల్ వచ్చాక మొబైల్తో చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. ఏది ల్యాండ్లైన్ పోయాక మొబైల్ వచ్చాక, అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా స్కోప్ పెరుగుతుంది సార్, పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే ద ఛాలెంజ్ ఫర్ ది గవర్నమెంట్ ఆర్ ఫర్ ఎనీ ఎన్జిఓస్ ఈస్ వీ నీడ్ టు ట్రైన్ దెమ్. నాట్ ఫర్ ద గవర్నమెంట్, మనకు కూడా ఇండివిజువల్ హాస్ టు బి అప్డేటెడ్. ఇఫ్ వీ డోంట్ అప్డేట్ అవర్ సెల్ఫ్ వీ విల్ బి అవుట్డేటెడ్. అంటే నిరంతరం మన అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ చేసుకోవాల్సిందే సార్. అయితే ఇదేంటంటే దీనికి ఒక గవర్నమెంటే కాకుండా ఎన్జిఓస్ కానీ లేకపోతే కంపెనీస్ కూడా, ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళ సిఎస్ఆర్లో పార్ట్లో భాగంగా కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో పార్ట్లో భాగంగా కానీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే కొంత బాధ్యత తీసుకొని అన్స్కిల్డ్ పీపుల్ని స్కిల్డ్ పీపుల్ ట్రైన్ చేయడానికి అల్టిమేట్గా వాళ్ళతో పాటు మన పైన ఉంటుంది. ఇవాళ టెక్నాలజీ వచ్చాక యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఇన్ ది వరల్డ్. ఎస్ సార్. ఇంట్లో మసాలా వంకాయ చేయడానికి నువ్వు యూట్యూబ్ చూసి చేస్తున్నారు కదా, ఇంట్లో శాండ్విచ్ చేసుకోవాలంటే యూట్యూబ్ చేసి చేస్తున్నారు. మరి ఇది ఎందుకు నేర్చుకో? అంతే సార్, నేర్చుకోవచ్చు. ఇది ప్రపంచంలో నువ్వు ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ అంత అద్భుతంగా డెవలప్ అయింది. ఎస్ సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ రోజున ఇంటర్నెట్తో కనెక్ట్ కాలేదంటే మనం ఏదో ప్రపంచానికి, ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్నా కానీ ఇంటర్నెట్ లేకపోతే మనం ఎక్కడో వేరే ప్లానెట్ మీద ఉన్నా అనిపించే పరిస్థితి వస్తుంది. మీరు అన్నట్లు ఇంటర్నెట్ కంప్లీట్గా ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. ఉదాహరణకు మనకి ఇంటర్నెట్ లేకముందు ఈ కామర్స్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ కామర్స్ రంగంలో కూడా ఏఐ వాడకం ఉండొచ్చు కదా సార్? సర్టన్లీ. ఇప్పుడు మీరు చూడండి, ఈ కామర్స్లో మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ఈ కామర్స్ ఏం చేస్తుంది, ఈ కామర్స్లోనే కొన్ని సజెషన్స్ ఇస్తుంది, సిమిలర్ ప్రోడక్ట్స్ అని రికమెండ్ చేస్తుంది. అంటే రికమెండార్ సిస్టమ్స్ అనే కాన్సెప్ట్ ఉన్నది. సో అదేం చేస్తుంది అంటే మన లైక్స్ని బట్టి, లేకపోతే మనం ఆల్రెడీ ఆర్డర్ చేసిన దాన్ని బట్టి, మనం సపోజు ఒక మొబైల్ ఒక 1 year బ్యాక్ ఆర్డర్ చేసామనుకోండి, సో మనం హిస్టరీలో ఎట్లాగూ ఉంటుంది మనం ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నాము ఏంటని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని అవే కొన్ని ప్రొడక్ట్స్ రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే కన్స్యూమర్ బిహేవియర్ ప్యాటర్న్ బట్టి. ఎస్ సార్, ట్రూ, కరెక్ట్. అది అలాగే మనకి ఈ కామర్స్లోనే కాదు సార్, రీటైల్ సెక్టార్లో కూడా. ఇప్పుడు మీరు చూడండి, రీటైల్ సెక్టార్లో ఇప్పుడు మనకి వేర్ హౌసెస్, గోడౌన్స్ ఉంటాయి. ఏదైనా ఏదన్నా మనము ఈ స్టోరేజ్ దిగినప్పుడు మనకి రోబోట్సే ఫ్యూచర్లో ఈ అన్లోడ్ చేయడానికి ఈ ప్యాకేజెస్ అన్నీ తీసుకుని అన్లోడ్ చేసేటప్పుడు అది ఎక్కడ పెట్టాలి, ఖాళీ స్పేస్ అదే ఐడెంటిఫై చేసి మళ్ళీ ఆ ప్లేస్లో ఆర్డర్డ్ మేనర్లో ఈ రోబోట్సే యూనో ఈ ఏవైతే ఉన్నదో లగేజ్ అంతా, స్టోరేజ్ అంతా కూడా అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటాయి సార్. ఎందుకు కొంతకాలానికి డెలివరీ బాయ్స్ కూడా ఉండరు, డ్రోన్లే వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతుంది, చేసే పరిస్థితి వస్తుంది. మనం ఆర్డర్ చేస్తే డ్రోన్ వచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతుంది అంతే. ఇంకా డెలివరీ బాయ్ కనీసం రోడ్లో ట్రాఫిక్ లేకపోతే రావడానికి 1-40 నిమిషాలు చూపిస్తుంది, డ్రోన్కి అయితే 5 నిమిషాలు. అంతే. అదే కదా ఇప్పుడు క్విక్ కామర్స్ వచ్చింది, రేపు ఇన్స్టెంట్ కామర్స్. ఎస్ సార్. సో నువ్వు అడిగిన వెంటనే వితిన్ సెకండ్స్ వచ్చేస్తుంది. అంతే సార్. ఎందుకంటే అది డ్రోన్ పికప్ చేసుకుంటుంది, తీసుకొచ్చి ఇంటి ముందర పెట్టేస్తుంది. అంతే సార్, కరెక్ట్. సార్, లెట్స్ కమ్ టు దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంకో అనుమానం ఏంటంటే దాని మిస్యూజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ. ముఖ్యంగా ఇప్పుడు మేము మీడియా రంగంలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, పెద్ద ఎత్తున ఏఐని ఉపయోగించుకొని మార్ఫింగ్ చేస్తున్నారు, వీడియోలు మార్ఫింగు అన్ని రకాల చేస్తున్నారు. సో హౌ విల్ ఇట్ ఈ మిస్యూజ్ను ఎలా ఆపాలి? హౌ డు యూజ్ ఈ సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి కృత్రిమ మేధను ఉపయోగించి, ఎలా చేయాలి సరే? ఇక్కడ జనరల్ మనకు తెలిసిందే డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా ఈ మధ్యకాలంలో బాగా. డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి అసలు? మొదలుగా అది చెప్పి మనం డీప్ ఫేక్ యొక్క ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సార్, డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఫేక్ టెక్నాలజీ, బట్ ఇంకొంత లోతుగా. ఇంతకుముందు ఫేక్ టెక్నాలజీ అంటే
కొంతమేర ఉండేది. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇంకొక స్థాయికి ఒక పర్సన్ క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేకపోతే ఒక రాంగ్ ప్రాపగెండాని బాగా విపరీతంగా పబ్లిక్లో తీసుకొని వెళ్ళటానికి కానీ విపరీతంగా తీసుకెళ్ళే దీన్ని డీప్ ఫేక్ టెక్నాలజీ అని చెప్పేసి అంటున్నాం. అయితే వీటికి ఛాలెంజెస్ ఏంటంటే మీరు అన్నట్టు ఖచ్చితంగా ఛాలెంజెస్. ఎందుకంటే నీకు ఎప్పుడైనా ప్రోస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి దాంట్లో ఉన్న ఇవి కూడా ఉంటుంటాయి, డ్రాబ్యాక్స్ కూడా ఉంటుంటాయి. వాటిని ఛాలెంజెస్ చేయడానికి గవర్నమెంట్ అనేది కొన్ని బిల్స్తో తీసుకొచ్చేసి స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీని 2 వేస్లో వాడచ్చు. ఇక్కడ మనకి ఎథికల్ హ్యాకింగ్ అనే వర్డ్ కూడా ఉంటుంటుంది. అంటే మీరు హ్యాకింగ్ స్టార్ట్ అయింది కూడా ఎథికల్ హ్యాకింగ్ టు ఐడెంటిఫై ద బగ్స్. కానీ ఇప్పుడు ఏమైంది, దాన్ని ఏం చేస్తున్నారు, మిస్యూజ్ చేసుకొని, అంటే ఒక విధంగా వాడు కూడా స్కిల్డ్ పర్సన్, నేను నన్ను అడిగితే చాలా స్కిల్డ్ పర్సన్. కానీ దాన్ని యూటిలైజేషన్ ఇస్ రాంగ్. కూడా స్కిల్ లేకుండా దొంగతనం ఎలా చేయగలడు? అదే సార్, అక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు బుద్ధిమాంద్యత ఉన్నవాడు దొంగతనం చేశాడు అనుకోండి, అవునవును, అక్కడే నిలబడిపోతాడు కదా. అవునవును సార్. సో ఇక్కడ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఛాలెంజెస్ ఏంటంటే, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఇంకో కొంతమేర ఎలా ఉపయోగపడవచ్చు అంటే, ఈ రాంగ్ ప్రాపగెండా కానీ మిస్యూజ్ని డిటెక్ట్ చేయడానికి కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడవచ్చు. కాకపోతే ఏంటంటే అట్ ది సేమ్ టైం సైబర్ క్రైమ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ఇట్లాంటి వాటి వల్ల. సో గవర్నమెంటే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొని రావటము, అట్ ది సేమ్ టైం ఏంటంటే ఉన్న టెక్నాలజీస్తో ఈ కల్ప్రిట్స్ కానీ లేకపోతే థీఫ్స్ కానీ పట్టుకోవటానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి హెల్ప్ అవుతుంది సార్. అంటే ఇది విత్డ్రాల్ చేసిన, ఇప్పుడు సపోజ్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ట్రాన్సాక్షన్స్, మిస్ ట్రాన్సాక్షన్, రాంగ్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి జరిగింది, వాళ్ళు అగైన్ వాళ్ళ లొకేషన్ ఏంటి, వాడు దొంగతనం చేసాక ఎక్కడికి పోయాడు, వాడు మొబైల్లో లొకేషన్ బట్టి. సో ఇట్లా టెక్నాలజీ వాడుకొని వాడిని ట్రేస్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఫైనల్గా ఒక కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు క్లోనింగ్ పైన కూడా ఈ కన్సర్న్ వ్యక్తమైంది. హ్యూమన్ క్లోనింగ్ చేస్తే హిట్లర్ లాంటి వ్యక్తినో, ఈదీ అమీన్ లాంటి వ్యక్తినో క్లోన్ చేస్తే ఏంటి పరిస్థితి? ఆల్బర్ట్ ఐన్స్టైన్ క్లోన్ చేసినట్టు ఇలా కూడా క్లోన్ చేయొచ్చు కదా. అవునవును. సో ఏంటి పరిస్థితి? క్లోనింగ్ అని ఒక చాలా కాలం ఎథిక్స్ ఆఫ్ హ్యూమన్ క్లోనింగ్ నడిచింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన కూడా ఒక కన్సర్న్ ఏంటంటే, ఇది జనరల్ ఇంటెలిజెన్స్ లెవెల్కి వెళ్ళి హ్యూమన్ ఇంటెలిజెన్స్ను కూడా దాటి ఒక మనిషికి కూడా కంట్రోల్ చేయలేని అటానమస్ స్టేజ్కి వెళ్తే, మిషన్లు అంటే మనిషి నియంత్రణలో కూడా లేని స్టేజ్కి వెళితే ఇది ఏ రకమైన ప్రళయాలకు, భయంకర సమస్యలకు దారితీస్తుందని ఆందోళన. అంటే రోబో సినిమాలో. సో ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా బీట్ చేసే దశకు వచ్చి హ్యూమన్ ఇంటెలిజెన్స్ నియంత్రణలో లేని దశకు వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఏంటి పర్యవసనాలు? సరే, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆ పరిస్థితి లేదు. మీరు అన్నట్టు టెక్నాలజీ ఏ రోజు ఎట్లా ఎవాల్వ్ అవుతుందో చెప్పలేము. మేబీ ఆఫ్టర్ 10 or 20 years ఇది అవ్వచ్చు. సో దానికి కంట్రోల్ చేయడానికి ఒకటి ఏంటంటే గవర్నమెంట్స్, అంటే వరల్డ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక చోటకు వచ్చేసి సమ్ లిమిటేషన్స్ పెట్టుకోవాలి. డెవలప్మెంట్కి కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్కి కానీ ఒక బౌండరీస్ ఫిక్స్ చేసుకొని ఆ బౌండరీస్ పరిధిలోనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే కొత్త టెక్నాలజీస్ని వాడుకునేదానికి ప్రపంచ దేశాలన్నీ ముందుకు వచ్చేసి కొన్ని బౌండరీస్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండాలి సార్. అంటే కాంపిటేటివ్ ఎకానమీలో అది ఎంత మేరకు సాధ్యం అనేది ఒక క్వశ్చన్. అందుకనే మనకు దాని డిజాస్టర్ వచ్చాక కానీ మన మేల్కోం అది ఇక ప్రపంచంలో దాదాపుగా ఇప్పుడు అది ఆ ప్రాబ్లము అన్ని డొమైన్లో ఉంది సార్. ఇక్కడ కూడా మీరు అన్నట్టు కాంపిటేటివ్ ఎకానమీలో ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచిస్తారంటే, ముందు నేను గెయిన్ చేయాలి, ప్రాఫిట్ గెయిన్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ రూల్స్కి బౌండ్ అవ్వాలని చెప్పేసి ఇష్టపడరు, రూల్స్ బౌండ్ అవ్వడానికి. కానీ దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. హిస్టరీ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ ఇస్ ద రేస్ బిట్వీన్ మ్యాన్ అండ్ మిషన్. ఎస్, అలా అవునన్నా కాదన్నా ఇట్స్ రే. ఇప్పుడు కాదు, మీకు ప్రాచీన కాలం నుంచి అంటే హోమోసాపియన్స్ నుంచి కూడా చూసిన రాయి వాడిన మనిషి, రాయి వాడలేని మనిషి, పదనైన రాయిని వాడిన మనిషి, పదను లేని రాయిని వాడిన మనిషి, ఐరన్ వాడిన మనిషి, ఐరన్ వాడని మనిషి. మన వాళ్ళు కత్తులు కటారాలతో యుద్ధం చేస్తున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు గన్ పౌడర్ తెచ్చి వేసాడు. సో అందువల్ల దిస్ ఈజ్ ఏ రేస్ బిట్వీన్ మ్యాన్ అండ్ మిషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. సో బట్ హౌ డు వి ఇంటర్నలైజ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ రెసిస్ట్ ఇట్. మీరు డోరు విండోలు తీసి పెట్టుకున్నప్పుడు
చల్లటి గాలి వస్తుంది, దోమలు ఈగలు కూడా వస్తాయి. దోమలు ఈగలు కూడా వస్తాయి. సో చల్లటి గాలిని ఎంజాయ్ చేయాలి, దోమలు ఈగలతో ఫైట్ చేయాలి. టెక్నాలజీ కూడా అంతే. అంతే, ఇట్ హ్యాస్ sir, ఇట్స్ correct. ఓన్ లిమిటేషన్స్, ఇట్ హ్యాస్ ఓన్ అడ్వాంటేజెస్, బట్ అడ్వాంటేజెస్ ఫార్ అవుట్ వే ది లిమిటేషన్స్. కనుక వీ హ్యావ్ టు కాన్స్టాంట్లీ ఫైట్ అగైన్స్ ద లిమిటేషన్ బై మ్యాక్సిమైజింగ్ ది అడ్వాంటేజెస్. సో థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు. ఇది మనము డాక్టర్ వెంకటకృష్ణతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని అప్లికేషన్స్, నేను ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు IIIT కర్నూలులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇది నాట్ జస్ట్ ఎ మ్యాన్, టెక్నాలజీతో అనుబంధం ఉన్న వ్యక్తే కాదు, ఇది సోషల్ యాక్టివిస్ట్. రామ్ మాధవ్ నిర్వహిస్తున్న ఇండియా ఫౌండేషన్లో కూడా విజిటింగ్ ఫెలోగా కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెంకటకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.